అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంకా ముందు మీరు ఏ కార్యక్రమం తీసుకున్న మహిళా స్వశక్తి సంఘాలు ఇప్పుడే ఒకటి చెప్పిన ఒక 4 ఎకరాలు కనుక ఈ మండలంలో ఇవ్వగలిగితే ఒక సోలార్ ప్యానెల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను ఎంఆర్ఓ గారికి ఇప్పుడే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కడైనా ప్రభుత్వ భూమి 4 ఎకరాలు ఉంటే ఖచ్చితంగా మహిళా సంఘాలకు ఇవ్వడానికి మీరు ప్రపోజల్ చేయండి. నేను కలెక్టర్ తీసుకెళ్లి ఖచ్చితంగా శాంక్షన్ చేయించే బాధ్యత కాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకా కొంతమంది సోదరి మనులు నాకు కొన్ని నా ముందు పెట్టిండ్రు. ఈ బిల్డింగ్ సంబంధించి పెయింట్ వేసుకుంటా మాకు పెయింట్ కావాలని చెప్పిండ్రు. ఇంతకుముందు ఎంపీడీ వరకు మాట్లాడినా ఖచ్చితంగా ఆ పెయింట్ తొందరలోనే మీరు ప్రపోజ్ చేయించండి. ఆ వివోఏ బిల్డింగ్ రానున్న 3-4 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో కూడా ఆ వివోఏ బిల్డింగ్ కట్టిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, నిజంగా చాలా మంచి కార్యక్రమం ఇది. ఇక్కడ అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఎంతో మంది కరీంనగర్ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక కమర్షియల్ గా కాకుండా ఒక ఇంట్లో ఒక తల్లి చెల్లి ఏ విధంగా ఆదరించి భోజనం పెడుతుందో అలాంటి భోజనం అందిస్తున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా ముందు అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.